గత వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకుంటే ప్రభుత్వం తరపున ఏం చెప్పాలన్నా, ఏం చేయాలన్నా ముందుగా అప్పటి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేవారు. ఏ కార్యక్రమమైనా, ఏ ఆరోపణ అయినా ఆయనే స్పందించేవారు. చివరకు చంద్రబాబుపై కేసుల వ్యవహారంలో క్లారిటీ ఇచ్చేందుకు కూడా సజ్జలే ముందున్నారు. అసలు మంత్రులకు కూడా సజ్జల డమ్మీలను చేసేసి వారి వ్యవహారాలు మొత్తం చక్కపెట్టేసేవారు. వాస్తవానికి చంద్రబాబును వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత కానీ, చిన్న నాయకుడు 23 సీట్లే వచ్చాయి, అంతా అయిపోయిందని అనుకోవచ్చు. కానీ ప్రజలు చంద్రబాబును మర్చిపోవడం అసాధ్యమన్న విషయాన్ని వారు ముందుగా అంచనా వేయలేకపోయారు. దీంతో సజ్జల వంటి నాయకుడు ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి కూడా బెడిసి కొట్టింది. అయితే ఈ క్రమంలోనే సజ్జల జగన్ ప్లేస్ ఆక్రమించాలని వేసిన ప్లాన్లు, ప్రయత్నాలు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, జగన్ చెప్పిన 1-2 సార్లు కాకుండా ఎక్కువ సార్లు సజ్జల మీడియా ముందుకు రావడం వెనుక ఆయన సొంత పెత్తనం ఉందని తెలుస్తోంది. పార్టీలో రేపు జగన్ కు ఏమైనా జరిగి ఆయన జైలుకు వెళ్తే, పరిస్థితి వస్తే తనకు సీటు దక్కుతుందని ఆశించారట. అందుకే ఆయన ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని పదే పదే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఇది వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. సజ్జల దూకుడు స్వభావం ఉన్న నాయకుడు కాదు, ఫైర్ బ్రాండ్ అంతకన్నా కాదు, సైలెంట్ రాజకీయాలు చేస్తూ ఉండే నేత. ఆయన కౌంటర్ ఇచ్చినా అవి జనాల్లోకి వెళ్ళలేదు. అయినా మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారని కొడాలి నాని వంటి వారు అప్పట్లోనే అంతర్గత చర్చల్లో ప్రశ్నించారు. కానీ జగన్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తనకు జగనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సజ్జల భావించారు. ఆయనే పదే పదే మీడియా ముందుకు వచ్చారు. జగన్ అంటే సజ్జల అనే కామెంట్లు వచ్చే వరకు సాగింది. మొత్తంగా సజ్జల వ్యూహం అయితే నంబర్ 2 పొజిషన్ కోసమేనన్నది వైసీపీ నాయకులు ఇప్పుడు చెబుతున్న మాట. అయితే సజ్జల నంబర్ 2 పొజిషన్ లోకి వస్తాననుకుంటే జగన్ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. జగన్ లెక్క వేరే ఉంది. తాను సీఎం గా ఉన్నప్పుడు తాను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తితే తన భార్య భారతి రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టేందుకు జగన్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసుకున్నాడు. అయితే ఇవన్నీ తెలిసి కూడా భారతిని కాదని తాను పార్టీ, ప్రభుత్వం మీద గ్రిప్ తెచ్చుకునేందుకు తన ప్లాన్లు తాను వేసుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేదని అంటున్నారు. గతంలోనే ఆయనకు కట్టడి చేసి ఉంటే, జగనే మీడియా ముందుకు వచ్చి ఉంటే బాగుండేదని వైసీపీ వాళ్లే చెబుతున్న మాట.